నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. మరి ఈ భేటీలో కీలక అంశాలు చర్చించినట్టుగా తెలుస్తుంది. రైతు భరోసాకి సంబంధించి, అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి ప్రజలు ఏ విధంగా మరి ప్రభుత్వాన్ని నమ్ముతారు, ఏం జరగబోతుంది అనే అంశాల మీద ఈరోజు చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి గౌరీ. రైతు బంధుకు సంబంధించి, అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి చర్చ జరిగింది. ఒకవేళ వీటిని ఎత్తేస్తారు అనే ఊహాగానాలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ పథకాలు రైతు బంధును ఎత్తేసినా, లేకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్ని రద్దు చేసినా మరి ప్రజల్లో విశ్వాసం ఉంటుందా? ప్రజలు ఏ మేరకు కాంగ్రెస్కి నమ్మే అవకాశం ఉంటుంది? ఏ విధంగా వీళ్ళు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు సార్? గౌరీ, మీకు అట్లాగే ఓల్గా ఈ రెండు వేరు వేరు అంశాలు. ఒకటేమో విధానపరమైన నిర్ణయం, ఒకటి రొటీన్ గా పథకం, అంతే కదా. గతంలో రైతు బంధు అనే పథకాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారి రైతు పరపతి కోసం, రైతు రుణమాఫీ చాలా ఉన్నాయి, రకరకాలుగా రుణమాఫీ చేసిన ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక రకంగా పరపతి కోసం షావుకారు దగ్గరికి పోకుండా పెట్టుబడి కోసం, పెట్టుబడి సహాయం కోసం వేసిన ఒక అద్భుతమైన పథకం రైతు బంధు. కానీ గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు అనొద్దు, జీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన 1-4 సార్లు బిచ్చం వేస్తున్నారా 10,000 సంవత్సరానికి, 2 పంటలకి 3 పంటలు పండుతాయి కదా, 3వ పంటకి ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి, మేము 3 పంటలకు 5,000 చొప్పున 3 పంటలకు 15,000 వేస్తాం, రైతు భరోసాగా చెప్పారు. అదే ఒక రకంగా చెప్పాలంటే మేనిఫెస్టోలో చాలా కీలకమైంది. రైతులకు సంబంధించిన అంశాలు చూసుకుంటే చాలా మంది ఆశపడి వేశారు. పెడతారంటే ఆశ, పెడతానంటే భయం అన్నట్టు అట్లా వేశారు. ఈ పథకం సామాన్యంగా కొనసాగడానికి ప్రతిసారి ఏది మనకు కేబినెట్ మీటింగ్ దానిలో ఆమోదం అవసరం లేదు లెక్కైతే. ఎందుకంటే గత 11 విడతలు కేసీఆర్ గారు వేశారు. అంటే దాదాపు 2018 మధ్య నుంచి మొదలు పెడితే 23 మొదటి విడత వరకు 11 విడతలు వేశారు. 12వ విడత అప్పుడు ఎన్నికల వల్ల అయిపోయింది. ఎన్నికల కోడ్ రావడం వల్ల దానికి సరే ఆపారు అని వీళ్ళు, ఆగలేదు మీరే ఆపుకున్నారని వీళ్ళు, మొత్తం మీద 12వ విడత నుంచి మొదలు పెడితే ఇవాళ 12, 13, 14, 15, 16 విడతలు రావాల్సి ఉండే. అంటే 5 విడతలు రావాల్సి ఉంటే ఒక 3 విడతలు వేశారు. ఈ 2 విడతలు ఇప్పుడు మామూలుగా మీరు పంట పండింది అంటున్నారు కదా, పంటకు వచ్చుడు కదా, అంతకుముందు పంట పండిపోయింది కదా. 2025లోనే రావాల్సిన 2 విడతల డబ్బు ఇప్పటిదాకా రాలేదు. అందుకని ఏమంటున్నారంటే 2 విడతలు బాకీ ఉన్నారు, దానికి విధానపరమైన అవసరం లేదు. 9,000 కోట్లు మొన్ననే మన ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకున్నామన్నారు. అప్పు ఎటుపోయింది అంటే 1,000 కోట్లు ఏదో కేరళ ఎన్నికలకు పోయినాయి అంటున్నారు, రకరకాలుగా అంటున్నారు. అట్లాగే కొన్ని కాంట్రాక్టర్లకు ఇచ్చేది కమిషన్లు వచ్చే కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు. ఇప్పుడు కృషికాకి అయిపోయిన డబ్బులు లేవంటున్నారు, 9,000 కోట్లు కూడా లేవంటున్నారు. కనుక ఇవన్నీ పథకం. ఇక జడ్పీటీసీ ఎంపీటీసీ రద్దు అనేది విధానపర నిర్ణయం. అది నిజంగా చెప్పాలంటే వచ్చినప్పటి నుంచి అజాగడ స్థలంలాగా ఉన్నాయి. వాటికి అధికారం లేవు, విధుల్లో ఏం లేవు. అట్లా కాకుండా పరోక్ష ఎన్నిక బదులు ప్రత్యక్ష ఎన్నిక ప్రవేశపెట్టి, గతంలో సేమ్ ఇదివరకు 87లో ఎన్టీ రామారావు గారు చేశారు కదా. పంచాయతీ సర్పంచులు మండలంలో సభ్యులుగా ఉండేవాళ్ళు, మండల అధ్యక్షులు డైరెక్ట్ గా ఎన్నుకునేవాళ్ళు. అప్పుడు ఎంపీటీసీ ఇవన్నీ లేవు. అట్లానే జడ్పీపీ అధ్యక్షులు కూడా డైరెక్ట్ ఎన్నుకునేవాళ్ళు. అప్పుడు మండలాధ్యక్షులే అందులో సభ్యులుగా ఉండేవాళ్ళు. ఇది సరిగ్గా లింక్ కలుస్తుంది. మూడు అంచెలు 4 పదవులు ఉండేవి. పంచాయతీ మెంబరు, సర్పంచ్ ఒక అంచె ఒక పదవి, అట్లాగే మండలాధ్యక్షులు ఒక అంచె ఒక పదవి, జిల్లా పరిషత్ చైర్మన్ ఒక అంచె ఒక పదవి. మళ్ళీ వీళ్ళే కంటిన్యూ అయ్యారు. ఇది అట్లా పోయి ఏం చేసిండ్రు, ఇప్పుడు 3 అంచెలు 6 పదవులు తీసుకొచ్చారు, 5 పదవులు తీసుకొచ్చారు. దానివల్ల సమస్య వచ్చింది. ఈ ఎంపీటీసీ జడ్పీటీసీకి అధికారాలు ఏం లేవు. చాలా మంది ఎంపీటీసీలు మా పంచాయతీలో ఒక భవనం కావాలి, రూమ్ కావాలని కొట్లాడే సందర్భాలు ఉన్నాయి. అట్లా వాళ్ళు కేవలం ఓటింగ్ మాత్రమే పరిమితం. మండలాధ్యక్షుడిని ఎన్నుకుంటే మా పని అయిపోయినట్టు, తర్వాత మా పని ఏం లేదా అనే మాట ఎంపీటీసీలకు వచ్చింది. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకోవడం మనకే మా పని, ఆ తర్వాత మా పని ఏం లేదా అని చెప్పి జడ్పీటీసీలు వాపోతున్నారు. ఈ 2 పదవులు తీసేయాల్సిందే. కానీ దానికి సాంకేతికంగా రాజ్యాంగ సవరణ కావాలి. 73వ రాజ్యాంగ సవరణలో కొంతవరకు అంబిగ్విటీ మెయింటైన్ చేశారు. దానివల్ల వచ్చిన కొత్త పదవులు. అయితే దీంతో రాజకీయ పట్లకు లాభం కూడా ఉందమ్మా. ఏమందంటే రాజకీయ నిరుద్యోగులు నింపడానికి ఇది లాభం ఉంది. పనికిరాని పదవులే కావచ్చు, రాజకీయ నిరుద్యోగులు నింపుకుంటారు ఇప్పటిదాకా. మరి అటువంటి అప్పుడు 560 దాకా మండలాధ్యక్షులు, మనకు ఎంపీటీసీలు అయితే దాదాపు 3,000 మంది ఎంపీటీసీలు ఉంటారు మొత్తం రాష్ట్రంలో. 2,700 చిల్లర ఉన్నారు. ఈ 3,000 ఎంపీటీసీలు వీళ్ళందరూ అయితే 3,000 ఎంపీటీసీలు, 5,000 చిల్లరనేమో మనకు జడ్పీటీసీలు, వీళ్ళందరూ కూడా రాజకీయ పదవుల కోసమే కదా. అందుకనే
దాదాపు ఒక 3,500 మందికి ఈ రెండు రెండు కలుపుకొని రాజకీయ నిరుద్యోగులకు అవకాశం ఉంది కనుక దాన్ని తీసేస్తారా లేదా అనేది ఒకటి. తీసేయడానికి మాత్రం గతంలో మణిశంకర్ అయ్యర్ లాంటి వాడు కూడా వ్యతిరేకించాడు. 73వ రాజ్యాంగ సవరణ నేను చేశాను, నేను తీసుకొచ్చానని చెప్పి అతను మేము గొడవ పెట్టుకున్నాం కూడా ఆయనతో. అవసరం లేని పదవులు ఎందుకు తీసేస్తలేదని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ రాష్ట్రం చట్టం చేసినా కూడా ఇది కేంద్రంలో వచ్చిన చట్టం కనుక దాన్ని ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంట్ లో పాస్ కావాల్సిన అవసరం లేదు, కానీ రూల్స్ మార్చాల్సిన అవసరం అనేది. మొత్తం మీద ఈ విషయంలో ముందుకు పోతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ లో 12 రోజులు నడుస్తూనే ఉంది. ఉన్న 18 మంది మంత్రుల పదవులు నింపడానికి ఇంత కష్టపడుతున్నారు. మరి రేపొద్దున ఇవి తీసేస్తే మరి నామినేటెడ్ పోస్టులు తక్కువ ఉంటాయి. ఈ 3,500 మంది ఎంపీటీసీ జెడ్పీటీసీ పోస్టులు అన్ని కలిపితే ఉంటాయి కనుక తీసేయారని నేను అనుకుంటున్నాను. ఎన్నికలు జరపడానికి ఎందుకు వెనక ముందు ఆడుతున్నారంటే కొంచెం ఈ రైతు బంధు వేయకపోవడం కాదు, అనేక హామీలు అమలు చేయలేదు కనుక అట్లో ఇట్లో గట్టెక్కారు మున్సిపల్ ఎన్నికల్లో. ఒకవేళ మళ్ళీ ఓడిపోతే కష్టం కదా, పార్టీ పరంగా ఎన్నికలు కదా ఇవి, మళ్ళీ గ్రామాల్లో అసంతృప్తి ఉంది కదా అని భయపడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ వేడి తగ్గితే ఇంకా అధ్వానంగా పోతుంది. అంటే కాలం వెలబుచ్చిన కొద్దీ మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది కనుక మంచో చెడ్డో ఈ 15 రోజులు ఎన్నికలు జరిపితే బాగుండేది. ఇప్పుడు ఇవాళ తెలిసిపోతుంది తినబోతు రుచి. ఎందుకంటే మనకి ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది కనుక ఆ పూర్తి స్థాయిలో మీటింగ్ లో జరిగిన విషయాలు అఫీషియల్ వివరాలు వస్తే అప్పుడు పూర్తి స్థాయిలో తెలుస్తున్నాను నేను. నా ఉద్దేశం అయితే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరపడమే మంచిది. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎట్లాగో టైం లేదు, ఇప్పుడు అందులో మేలో జరుపుతారని నేను అనుకుంటున్నాను. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.